ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. ఢిల్లీ రావాలంటూ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఫోన్ చేశారు. దీంతో మధ్యాహ్నం జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై అలకబూనారు జీవన్ రెడ్డి. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే నిన్న హైదరాబాద్ బేగంపేటలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు జీవన్ రెడ్డితో సమావేశమై చర్చించారు. అయితే బుజ్జగింపుల తర్వాత జీవన్ రెడ్డి మనసు మారలేదు. రాష్ట్రంలోని కొందరు కాంగ్రెస్ పెద్దలు కార్యకర్తల మనోభావాలను పట్టించుకోవడం లేదని వాపోయారు. విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. ఢిల్లీ రావాలంటూ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఫోన్ చేశారు. దీంతో మధ్యాహ్నం జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో అందిస్తారు. చారి, జీవన్ రెడ్డి ఎపిసోడ్ లో నిన్నటి వరకు ఒక ఎత్తు, ఇవాళ అధిష్టానం జోక్యం చేసుకున్నటువంటి నేపథ్యంలో జీవన్ రెడ్డిని అధిష్టానం పిలిచి బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తుంది. నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా కూడా మాట్లాడారు. నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు కూడా సుమారు గంటన్నర పాటు జీవన్ రెడ్డితో సమావేశమయ్యారు. జరిగిన పరిణామాలన్నింటి మీద కూడా చర్చించారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి జీవన్ రెడ్డికి ఫోన్ చేసి ఢిల్లీకి రావాలని పిలిచారు. మధ్యాహ్నం తర్వాత ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. సాయంత్రం అధిష్టానం పెద్దలతో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే ని కలిసే అవకాశం అయితే కనపడుతుంది. వరుసగా జరుగుతున్నటువంటి 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి అంశాలన్నింటి మీద కూడా అధిష్టానం ఫోకస్ చేసింది. రాయబారం పంపింది, అలాగే బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసింది. చివరిగా అధిష్టానంతో జీవన్ రెడ్డికి ఒక మాట చెప్పేటువంటి ఆలోచన చేస్తుంది. తన పదవీ కాలం ముగిసిన తర్వాత ఎమ్మెల్సీగా ప్రస్తుతం ఉన్నారు. ఆయన పదవీ కాలం ముగిసిన వెంటనే మళ్ళీ ఎమ్మెల్సీని కంటిన్యూ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఆ మేరకు భరోసా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. పార్టీ నాయకులు కూడా సంప్రదింపులకు వెళ్ళినటువంటి వాళ్ళు, బుజ్జగించే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళంతా కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఇవాళ వ్యవహారం సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ చారి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. ఢిల్లీ రావాలంటూ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఫోన్ చేశారు. దీంతో మధ్యాహ్నం జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై అలకబూనారు జీవన్ రెడ్డి. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే నిన్న హైదరాబాద్ బేగంపేటలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు జీవన్ రెడ్డితో సమావేశమై చర్చించారు. అయితే బుజ్జగింపుల తర్వాత జీవన్ రెడ్డి మనసు మారలేదు. రాష్ట్రంలోని కొందరు కాంగ్రెస్ పెద్దలు కార్యకర్తల మనోభావాలను పట్టించుకోవడం లేదని వాపోయారు. విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.